కృష్ణ పరమాత్ముడిని ఆ గోపికలు అలా అడిగారు. ఏమడిగారు? ఎవరిని అడిగారు? చెట్లను అడుగుతున్నారు. పున్నాగ చెట్లని, మన్మథ చెట్లని, వాటిని ఎలా ఉంటాడో చెప్తున్నారు. నల్లని వాడు పద్మనయనంబులు కలవాడు, కృపారసంబుపై చల్లడివాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నౌరాజిల్లెడు మోమువాడొకడు, చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా, మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. ఓ మల్లి పొదలారా, కారు ముగ్గులా నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతూ ఉంటాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, నెమల పింఛమును ధరించినవాడు, అటువంటి వాడు మీరేమన్నా చూశారా? ఎక్కడన్నా ఉంటే మాకు చెప్పండి అని గోపికలు అడుగుతున్నారు. ఆ చెట్లని, పొదల్ని, ఆ యమునా నదులు, కృష్ణం వందే జగత్తు అలా నవ్వుతూ ఉంటాడు ఆ కృష్ణ పరమాత్మని ఎల్ల కాలములను. ఆ వెంకటపతి, ఆ వెంకటేశ్వరుడు, అందుకే కదా ఆనంద నిలయం అని, ఆనంద స్వరూపుడు ఆయన. ఆ కృష్ణ పరమాత్ముడికి ఎవరున్నారంటే ఆయన ఒక్కడే ఉండేది. ఈ జగత్తులో ఆయన ఒక్కడే. ఎవరున్నారు? కృష్ణ పరమాత్ముడు ఒక్కడే, దేవాది దేవుడు. భగవద్గీతలో చూశాడు కదా అర్జునుడు, కృష్ణ నీలో అన్ని రూపాలు చూస్తాను, సర్వం నీలోనే ఉన్నాయని చూశాడు కదా. జై దామోదర్ కృష్ణకి, రాధా దామోదర్కి, రాధా దామోదర్కి, జై రాధా దామోదర్కి. కృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు, ఆయనే భగవాన్, జగత్తుకి మూలాధారం, ఆయనే వెంకటపతి. ఏం చూస్తున్నాడు అర్జునుడు? కృష్ణుడు పశ్యమే పార్థరూపాణి శతశోధి సహస్రసఖా నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దైన్యములై, నానా విధములై, నానా వర్ణములై, అనేకములై నా స్వరూపమును కన్నులారా దర్శింపు పార్థ. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మణమీశం కమలాసనహస్తం ఋషీంచ సర్వానురంగాంచ దివ్యాన్ అనేక బాహుదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అంతరూపం నాంతం న మధ్యం న పునస్తాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. దంష్ట్రాకరాళిని చేత ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలవే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, పరమేశ్వరుడు, కైలాసనాథుడు, ఋషీశ్వరుడు, వాసులకి మొదలు ఎల్ల దేవతలు, ఎల్ల సర్పములు నాకు నీలో గోచరమవుతున్నావు తండ్రి. ఈశ్వరా, నీ విశ్వరూపం అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పి ఉన్నది. ఈ ఆకారములకు అత్యంత మధ్యములను గుర్తింపదాకున్నాను. కోరలతో భయంకరమైన ప్రళయాగ్ని సమానమైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియచున్నది. ప్రభో, కావున నా యందు దయతలిచి నాకు ప్రసన్నుడు కము కృష్ణ, నాకు ప్రసన్నుడు. అంటే భయభ్రాంతుడైపోయాడు అర్జునుడు కూడా. ఆ రూపాన్ని చూసి నీలో నేను శస్త్రాస్త్రధారుడైన శ్రీరామచంద్రుడు చూస్తున్నాను, కైలాసనాథుడైన శంకరుడు చూస్తున్నాను, బ్రహ్మాది అయిన బ్రహ్మదేవుడు చూస్తున్నాను, ఎంతో మంది దేవతలు, చెట్టి, కాళీ, దుర్గ, ఒకరెంటి సర్వ దేవతలు నీలోనే ఉన్నాయి. నాకు ఆ రూపాన్ని చూడలేకపోతున్నారు. భయంకరమైన సర్పాలు వస్తూ ఉన్నాయంట. ఆ రూపాలు చూడలేక భయమేస్తుంది కృష్ణ నాకు ప్రభువు అంటున్నాడు. బావా అనేది ఎలా పోయిందో. అంతకుముందు బావా బావా అనేవాడు. నీతో కలిసి ఆడుకున్నాను, తిరిగాను, పాడుకున్నాను, నిన్ను బావా అన్నాను, ఎన్నో రకాలుగా నల్లని వాడు అన్నాను, ఎన్నో అన్నాను. నా తప్పు క్షమించు కృష్ణ. నీవు దేవాది దేవుడని తెలుసుకోలేకపోయాను.
నీ ఒక్కడవే భగవంతుడు అనేసాడంటే ఎల్ల దేవతలు ఆయనలో ఉన్నారు. అర్జునుడిని చూసి కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడండి. నవ్వి కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమివ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యునీకే సుయోధాః. అర్జున, ఈ ప్రపంచమునల్లా నశింపచేయి బలిష్టమైన కాలస్వరూపుడిని నేనే. ఈ యుద్ధములకు సిద్ధపడని వారిని నీవు చంపుకున్నాను, బ్రతుకుగలవారు ఎవ్వరూ లేదు. అంటే ఏంటి? ఇక్కడ ఈ లోకంలో ఎవరు ఉండేదానికి లేదు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దీని గురించి నేను ఎందుకు బాధపడుతున్నాను? ఇది నా సృష్టి. అందుకోసం చెప్తున్నాడు. చెప్తూ ఇంకోటి చెప్తున్నాడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదా వ్యానపి యోధవీరా మయా హతం జిహిమా విదిష్ఠా ఇద్వస్వజేతాశీరణే సపత్నాం. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది వీరులు నా చేత సంహరింపబడే, మిగిలిన వీరులు నీకు సంహరింపు అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటే అర్జునుడు అంటున్నాడు, సరే ఇవన్నీ సంగతి నాకు భయవేస్తుంది కృష్ణ. గోవింద, నువ్వేం చేస్తావా తెలుసా? కిరీటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం దృష్టమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే భవ విశ్వమూర్తే. అనేక భుజములు కలిగి నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గద శంఖము చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపము నేను చూడజోగుతున్నాను కృష్ణ. అటువంటి రూపాన్ని చూపించవా నాకు అంటున్నాడు. నాకు వద్దు స్వామి, ఈ రూపం చూడలేకపోతున్నాను. చూస్తే భగవంతుడు ఆయన స్వరూపాన్ని తీసేసుకొని సహజ సుందరమైన స్వరూపాన్ని చూపించాడు. అది కృష్ణతత్వం అంటే.